వైసీపీ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తాను వివేక హత్య గురించి మాట్లాడుతుంటే వైసీపీ నేతలు కావాలనే ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ పోరాటం ఆస్తుల కోసం కాదని, బాబాయ్ హత్యలో న్యాయం కోసమేనని స్పష్టం చేశారు. వివేక మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించింది, కేసును తప్పుదారి పట్టించింది అవినాష్ రెడ్డేనని, దీనిపై జగన్, భారతి సమాధానం చెప్పలేకనే తనపై అపనిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు షర్మిల. ఆస్తుల పంపిణీపై తన తల్లి విజయమ్మ రాసిన లేఖ అక్షరాల నిజమని, దానికి సమాధానం చెప్పే ధైర్యం లేకనే జగన్ తన పార్టీ నేతలతో కుక్కల్లా మురగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని వైసీపీ భ్రమపడుతుందని, జగన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారని ఆమె ఆరోపించారు. తాను ఎవరికీ కీలుబొమ్మను కాదని, వైఎస్ఆర్ ఆశయాల కోసమే నడుస్తున్నామన్నారు షర్మిల. ఆస్తుల టాపిక్ రానే లేదు, ఆస్తుల గురించి నేను మాట్లాడనే లేదు. కానీ నా ప్రెస్ మీట్ తర్వాత ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ నాయకులు. వాళ్ళ ఉద్దేశంలో ఒకే అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించొచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. కానీ నిజానికి అంటే ఓకే, వాస్తవానికి దేవుని అంశం ఉంది. ద ట్రూత్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. కానీ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేం మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీత రెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్ గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే, ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి.